హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణిగోవింద్. మీరు చూస్తున్నారు టెక్ మణిగోవింద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఫాదర్ నేమ్, సిగ్నేచర్, నేము, ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి యూటీఐ వెబ్సైట్ లో ఎలా కరెక్షన్ ఆర్ చేంజ్ ఆర్ అప్డేట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ లో కనుక మీరు పాన్ కార్డ్ అనేది కరెక్షన్ చేసుకుంటే 10 to 15 డేస్ లో మీకు పాన్ కార్డ్ అనేది అప్డేట్ అవ్వి మీకు ఈ పని అయితే మీ యొక్క మెయిల్ కి అయితే వస్తుంది. అలాగే మీకు 20 to 25 డేస్ లో ఈ విధంగా ఫిజికల్ పాన్ కార్డ్ మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ లో అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా యూటీఐ వెబ్సైట్ లో పాన్ కార్డ్ ఎలా కరెక్షన్ చేసుకోవాలో చూద్దాం. సో అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో 96% అయితే ఉన్నారు. సో మన ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియో వస్తూనే ఉంటుంది. సో ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అయితే వచ్చాయి అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి. సో ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ 2024 లో ఎలా అయినా సరే మన 100K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే సో తొందరగా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో తొందరగా ఈ టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేసేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో ఇంక లేట్ చేయకుండా యూటీఐ వెబ్సైట్ లో పాన్ కార్డ్ ఎలా కరెక్షన్ చేసుకోవాలో చూద్దాం. సో పాన్ కార్డ్ అనేది కరెక్షన్ చేసుకోవడానికంటే ముందే మీరు చేంజ్ చేసినా చేయకపోయినా సరే కొన్ని డాక్యుమెంట్స్ అయితే మ్యాండేటరీగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వీటిలో మీకు ఫోటో 30 KB లోపు ఉండేలా, అలాగే సిగ్నేచర్ 50 KB లోపు ఉండేలా, అదే విధంగా ఆధార్ కార్డ్ PDF 300 KB లోపు ఉండేలా మీరు ఎడిట్ చేసుకుని ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇవి కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్లేన్ గోడ దగ్గర నుంచి ఒక ఫోటో అయితే తీసుకుని పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ అయితే చేసి సో దాన్ని కూడా ఒక ఫోటో అయితే తీసుకుని పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ ఎడిట్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో పాన్ కార్డ్ రీసైజర్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ ఫైల్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని మీరు ఇంతకు ముందు తీసుకుని పెట్టుకున్న ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో ఫస్ట్ వచ్చేసి మీరు ఏ వెబ్సైట్ కోసం ఎడిట్ చేసుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు utiitsl.com అని ఉంటుంది, అది మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీరు ఫోటో ఎడిట్ చేసుకుంటున్నప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకోండి. అండ్ సిగ్నేచర్ ఎడిట్ చేసుకుంటున్నప్పుడు సిగ్నేచర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు రీసైజ్ సెలెక్టెడ్ ఏరియా అని ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఈ పేజ్ లో ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ మ్యాగ్నిఫైర్ లోగో అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని ఈ బార్ ని మీరు అడ్జస్ట్ చేసుకుంటా మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఈ బాక్స్ లో పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యేలాగా ఈ విధంగా ఎడిట్ అయితే చేసుకోండి. అండ్ ఎడిట్ చేసుకున్న తర్వాత థర్డ్ ఆప్షన్ బ్రైట్నెస్ లోగో అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా మీరు బ్రైట్నెస్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఫోర్త్ ఆప్షన్ డౌన్లోడ్ ఐకాన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో డౌన్లోడ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు ఎడిట్ చేసుకున్న ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతాయి. సో ఈ విధంగా మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డ్ PDF ఎడిట్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో డాక్ స్కానర్ అనే యాప్ లింక్ అయితే ఉంటుంది. ఆ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు కింద కెమెరా ఐకాన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క ఆధార్ కార్డ్ ని ఈ విధంగా మీరు ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫోటో తీసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎడ్జెస్ అన్ని కరెక్ట్ గా పడేలాగా ఈ విధంగా మీరు కొంచెం క్రాప్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు క్రాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని నెక్స్ట్ మీరు మీ ఆధార్ కార్డ్ యొక్క బ్యాక్ సైడ్ కూడా మీరు ఫోటో అయితే తీసుకోండి. ఫోటో తీసుకుని మళ్ళీ ఎడ్జెస్ అన్ని కరెక్ట్ గా పడేలాగా ఈ విధంగా మీరు క్రాప్ అయితే చేసుకోండి. క్రాప్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ మీకు కింద టిక్ మార్క్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని కింద మీకు ఇక్కడ బ్యాక్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోల్డర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు కంప్రెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు 300 KB వచ్చేలాగా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాక్ట్ గా 300 KB ఏం రానవసరం లేదు, 300 KB కన్నా తక్కువ ఎంత వచ్చినా పర్వాలేదు. సో 300 KB లోపు వచ్చేలాగా ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద మీకు సేవ్ అని ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో PDF అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు కింద ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది,
దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. ఇంకే సేవ్ అవ్వకుండా మీకు ఈ విధంగా వస్తే ఇక్కడ మీకు క్రియేట్ ఫోల్డర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని ఒక ఫోల్డర్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కింద మీకు యూజ్ దిస్ ఫోల్డర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని పర్మిషన్స్ అలౌ చేయగానే మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ లో ఆధార్ కార్డ్ PDF అనేది సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికంటే ముందే మీరు ఫోటో, సిగ్నేచర్ అలాగే ఆధార్ కార్డ్ PDF అనేది ఎడిట్ చేసుకుని రెడీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వీటితో పాటు మీ యొక్క రేషన్ కార్డ్ ని అలాగే మీ యొక్క పాత పాన్ కార్డ్ ని కూడా మీరు PDF కింద తయారు చేసుకుని పెట్టుకోండి. సో వన్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత పాన్ కార్డ్ కరెక్షన్ చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ కింద అలాగే డిస్క్రిప్షన్ లో కూడా అయితే ఉంటుంది. వన్స్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోగానే మీకు డైరెక్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు సేమ్ ఇంటర్ఫేస్ మొబైల్ లో కూడా రావాలనుకుంటే మీరు క్రోమ్ లో వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మీకు 3 లైన్స్ కనిపిస్తే దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు సేమ్ ఇంటర్ఫేస్ మొబైల్ లో కూడా వస్తుంది. నేను మీకు అన్ని ఆప్షన్స్ చూపించడానికి ఈజీగా ఉంటుందని మాత్రమే ల్యాప్టాప్ లో కరెక్షన్ కి అప్లై చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మొబైల్ కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో వన్స్ మీరు ఈ పేజ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అప్లై ఫర్ చేంజెస్ ఆర్ కరెక్షన్స్ ఇన్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఫిజికల్ మోడ్ అండ్ డిజిటల్ మోడ్ అని మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు డిజిటల్ పేపర్లెస్ అనే ఆప్షన్ మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు మిడిల్ ఆప్షన్ సైన్ ఇన్ యూజింగ్ ఆధార్ బేస్డ్ ఈ సైన్ అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకున్న తర్వాత కింద మీరు మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. చేశాక మళ్ళీ మిమ్మల్ని పాన్ కార్డ్ నెంబర్ రీఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు బోత్ ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. దీన్ని సింపుల్ గా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. ఈ రెఫరెన్స్ నెంబర్ మీకు ఎలా యూజ్ అవుతుందంటే ఇన్ కేస్ మీ ప్రాసెస్ అనేది ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, స్టార్టింగ్ పేజ్ లో మీకు రీజనరేట్ ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని మీ యొక్క అప్లికేషన్ నెంబర్ లేదా రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసుకుని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని కింద సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీ ప్రాసెస్ అనేది ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మీకు మళ్ళీ కంటిన్యూ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీకు రెఫరెన్స్ నెంబర్ అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు 4 సింపుల్ స్టెప్స్ అనేవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మీకు పాన్ కార్డ్ అనేది కరెక్షన్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు నేమ్ కానీ అడ్రస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు చేంజ్ చేయకూడదు అనుకుంటే మీరు టిక్ మార్క్ పెట్టుకోకుండా అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు చేంజ్ చేసుకున్నా లేకపోయినా సరే ఖచ్చితంగా పాన్ కార్డ్ కరెక్షన్ చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు నేమ్ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ అన్న దాని మీద టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు సెలెక్ట్ టైటిల్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇక్కడ పెళ్లి కాని ఆడవాళ్ళు అయితే కుమారి సెలెక్ట్ చేసుకోండి. పెళ్ళైన ఆడవాళ్ళు అయితే SMT సెలెక్ట్ చేసుకోండి. మగవాళ్ళు అయితే శ్రీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు మీ యొక్క లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఎలా ఎంటర్ చేయాలంటే లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్ అన్న ప్లేస్ లో మీ యొక్క ఇంటి పేరు అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ నేమ్ అన్న దాని దగ్గర మీ నేమ్ లో ఉన్న ఫస్ట్ వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మిడిల్ నేమ్ అన్న దాని దగ్గర మీ నేమ్ లో సెకండ్ వర్డ్ ఉంటే ఆ సెకండ్ వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మీ నేమ్ లో సెకండ్ వర్డ్ లేకపోతే ఈ మిడిల్ నేమ్ అన్న బాక్స్ ని ఖాళీగా అయితే వదిలేయచ్చు. సో మీకు ఇంకా ఈ లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఎలా ఎంటర్ చేసుకోవాలో డౌట్ ఉంటే మీకు స్క్రీన్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే కనిపిస్తాయి. వీటిని ఒకసారి అయితే చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఇవి ఎలా ఎంటర్ చేయాలో. ఆ తర్వాత కింద మీకు నేమ్ వుడ్ లైక్ టు ప్రింట్ ఆన్ పాన్ కార్డ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు డిఫాల్ట్ గా మీ యొక్క సర్నేమ్ అనేది లాస్ట్ లో అయితే వచ్చేస్తుంది. సో మీ ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు సర్నేమ్ అనేది ఫస్ట్ లో కూడా అయితే పెట్టుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఇక్కడ సర్నేమ్ అనేది మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు అయితే పెట్టుకోండి. ఆ తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫాదర్ నేమ్ అని ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫాదర్ నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటే దీని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఫాదర్ యొక్క లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఎలా ఎంటర్ చేయాలో నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆ విధంగా మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు మదర్ నేమ్ అని ఉంటుంది. అది మీకు ఆప్షనల్. ఇన్ కేస్ మీ మదర్ సింగిల్ పేరెంట్ అయితే ఇక్కడ మీకు సెలెక్ట్ నేమ్ ఆన్ కార్డ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మదర్ నేమ్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మదర్ నేమ్ అన్నది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఫాదర్ ఉంటే కనుక మీరు ఇక్కడ ఫాదర్ నేమ్ అన్నది సెలెక్ట్ చేసుకొని మీరు ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు పేరెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేద్దాం అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ దగ్గర టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క జెండర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ జెండర్ చేంజ్ చేద్దాం అనుకుంటే జెండర్ పైన టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీ యొక్క స్టేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు అప్లికెంట్ ఆధార్ డీటెయిల్స్ అని ఉంటుంది. దీని మీద మీరు ఖచ్చితంగా టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకుని కింద మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత మళ్ళీ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే రీఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు మీ యొక్క నేమ్ అనేది మీరు ఎగ్జాక్ట్ గా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేయగానే మీరు సెకండ్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు. ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉంటుంది. ఇన్ కేస్ మీరు అడ్రస్ చేంజ్ చేద్దాం అనుకుంటే దీని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు రెసిడెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీరు మీ యొక్క
ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అడ్రస్ అనేది ఎలా ఎంటర్ చేయాలంటే ఫస్ట్ బాక్స్ లో మీ యొక్క డోర్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సెకండ్ బాక్స్ లో సన్ ఆఫ్ అని పెట్టి మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. థర్డ్ బాక్స్ లో మీ యొక్క స్ట్రీట్ నేమ్ కానీ రోడ్ నేమ్ కానీ ఎంటర్ చేసుకోవాలి. ఫోర్త్ బాక్స్ లో మీ యొక్క ఊరు పేరు కానీ మండలం పేరు కానీ ఎంటర్ చేసుకోవాలి. ఫిఫ్త్ బాక్స్ లో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సిక్స్త్ బాక్స్ లో మీ యొక్క స్టేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెవెంత్ బాక్స్ లో పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళైతే మీరు పాత పిన్ కోడ్ అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఆధార్ కార్డ్ లో ఇంకా పిన్ కోడ్ డిస్ట్రిక్ట్ నేమ్ చేంజ్ అవ్వలేదు కాబట్టి మీరు పాతవే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇఫ్ యూ డిజైర్ టు అప్డేట్ అదర్ అడ్రస్ అని ఉంటుంది. దాని మీద ఏం టిక్ మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత మీరు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీకు టెలిఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు ఐఎస్డి కోడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత పక్కన ఏరియా యొక్క ఎస్టీడీ కోడ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీకు తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా సరే మీకు ఎస్టీడీ కోడ్ అయితే వచ్చేస్తుంది. సో వన్స్ మీరు ఎస్టీడీ కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీరు థర్డ్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఈ పేజ్ లో మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫోటో మిస్ మ్యాచ్ అండ్ సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ చేంజ్ చేద్దాం అనుకున్నా లేకపోయినా సరే ఖచ్చితంగా వీటి మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు మెన్షన్ పాన్ కార్డ్ నెంబర్స్ అని ఉంటుంది. దీని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోకండి. ఆ తర్వాత కింద మీకు వెరిఫికేషన్ దగ్గర IRV అని ఉంటుంది. అక్కడ మీ యొక్క నేమ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పక్కన మీరు హిమ్సెల్ఫ్ హెర్సెల్ఫ్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీరు సెలెక్ట్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. అక్కడ మీరు 3 అన్నది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీకు ప్లేస్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క ఊరు పేరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు ఫోర్త్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు. ఆ తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేయడానికి డాక్యుమెంట్ టైప్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు కరెక్షన్ ఇన్ నేమ్ అండ్ చేంజ్ ఇన్ నేమ్ అని మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీ నేమ్ ని మీరు కంప్లీట్ గా చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీరు చేంజ్ ఇన్ నేమ్ అన్న దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ నేమ్ లో చిన్న చిన్న కరెక్షన్స్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీకు కరెక్షన్ ఇన్ నేమ్ అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు ఐడెంటిటీ ప్రూఫ్ అని ఉంటుంది. అక్కడ మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని కింద అడ్రస్ ప్రూఫ్ అని ఉంటుంది. అక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని కింద మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అని ఉంటుంది. అక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ మూడిటిల దగ్గర ఆధార్ కార్డ్ ఇష్యూడ్ బై UIDAI అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ మూడిటిల దగ్గర మీరు ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయడానికి ఏం లేదు, ఇక్కడ మీకు చూస్ ఫైల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న మీ యొక్క ఆధార్ కార్డ్ PDF అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ మూడిటిల దగ్గర ఆధార్ కార్డ్ PDF అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు సెలెక్ట్ ప్రూఫ్ ఆఫ్ పాన్ అని ఉంటుంది. అక్కడ దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు కాపీ ఆఫ్ పాన్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పక్కన మీకు చూస్ ఫైల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీ పాత పాన్ కార్డ్ ని PDF కింద తయారు చేసుకుని మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర పాత పాన్ కార్డ్ లేకపోతే ఇక్కడ మీకు ప్రూఫ్ ఆఫ్ పాన్ దగ్గర ఇక్కడ మీరు నో డాక్యుమెంట్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. ఈవెన్ మీ దగ్గర పాత పాన్ కార్డ్ యొక్క జిరాక్స్ కూడా లేని వాళ్ళు మాత్రం ఈ ప్రాసెస్ ని అయితే ఫాలో అవ్వండి. తర్వాత కింద మీకు సెలెక్ట్ ఫాదర్ నేమ్ ప్రూఫ్ అని ఉంటుంది. అక్కడ దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు రేషన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ సెలెక్ట్ చేసుకోండి. సో నా సజెషన్ ఏంటంటే అందరి దగ్గర రేషన్ కార్డ్ ఉంటుంది కాబట్టి రేషన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత పక్కన మీకు చూస్ ఫైల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న రేషన్ కార్డ్ PDF అనేది మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత కింద మీకు అప్లికెంట్ ఫోటో దగ్గర చూస్ ఫైల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న మీ యొక్క ఫోటో అనేది మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పక్కన అప్లికెంట్ సిగ్నేచర్ దగ్గర చూస్ ఫైల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న మీ యొక్క సిగ్నేచర్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ పేజ్ లో నేను చెప్పినట్టు మీరు అన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు అన్ని అప్లోడ్ చేసిన తర్వాత కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో కింద మీకు మేక్ పేమెంట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు పేమెంట్ గేట్వే అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సో ఇక్కడ మీరు 107 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ పేజ్ లో మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు బిల్ డెస్క్ అని ఉంటుంది. దీని మీద మీరు టిక్ మార్క్ పెట్టుకుని ఇక్కడ మీకు కింద కన్ఫర్మ్ పేమెంట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, QR కోడ్స్, UPI ద్వారా మనీ అయితే పే చేయొచ్చు. ఇక్కడ మీరు సింపుల్ గా ఉంటుంది కాబట్టి UPI అనేది సెలెక్ట్ చేసుకుని పక్కన మీకు మేకే పేమెంట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని లాస్ట్ లో @YBL అనేది ఎంటర్ చేసుకోండి. సో వన్స్ ఎంటర్ చేసుకుని కింద మీకు మేకే పేమెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీ ఫోన్ పే యాప్ కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరు మనీ అయితే పే చేయొచ్చు. లేదంటే మీరు QR కోడ్ స్కాన్ చేసి అయినా డైరెక్ట్ గా మనీ అయితే పే చేయొచ్చు. సో దానికోసం పక్కన QR కోడ్ దగ్గర క్లిక్ హియర్ టు స్కాన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఏదో ఒక యాప్ నుంచి మీరు 106 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. సో సింపుల్ గా మీరు స్కాన్ చేసుకుని మనీ అయితే పే చేసేసేయండి. సో వన్స్ మీరు
మీరు మనీ అనేది పే చేసేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఈ పేజ్ లో మీరు కొంచెం వెయిట్ చేయండి. సో వన్స్ మీరు వెయిట్ చేస్తే మీకు ఈ విధంగా అథెంటికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో పాన్ కార్డ్ అప్లై చేసుకునే ప్రాసెస్ లో ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఈ పేజ్ లో ఇక్కడ మీరు ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు గెట్ ఓటీపీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మళ్ళీ నెక్స్ట్ పేజ్ కి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మీరు వెయిట్ చేయండి. సో వన్స్ మీరు వెయిట్ చేస్తే మీకు ఈ విధంగా అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ అయితే వస్తుంది. సో దీన్ని సింపుల్ గా మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ మీ యొక్క ఈమెయిల్ కూడా వస్తుంది. సో ఈ విధంగా మీరు యూటీఐ వెబ్సైట్ లో పాన్ కార్డ్ అనేది ఈజీగా కరెక్షన్ చేసుకోవచ్చు. సో పాన్ కార్డ్ కరెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పేజ్ లో మీకు అప్లికేషన్ నెంబర్ అని వస్తుంది. సో ఈ అప్లికేషన్ నెంబర్ తో మనం పాన్ కార్డ్ స్టేటస్ అయితే ట్రాక్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్ స్టేటస్ ట్రాక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో ట్రాక్ స్టేటస్ అనే వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. వన్స్ మీరు వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు అప్లికేషన్ కోపన్ నెంబర్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కింద మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కింద ఉన్న క్యాప్చా కోడ్ ని పక్కన ఉన్న బాక్స్ లో రీఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మీ యొక్క పాన్ కార్డ్ స్టేటస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో గుర్తు పెట్టుకోండి, మీరు పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకున్న 48 to 72 అవర్స్ తర్వాత మాత్రమే మీరు పాన్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపు కనుక మీరు పాన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు రికార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో అందుకే మీరు 48 to 72 అవర్స్ తర్వాత మాత్రమే మీరు పాన్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ పాన్ కార్డ్ యొక్క ప్రతి స్టేటస్ మీకు మెయిల్ అయితే వస్తుంది. అలాగే మీరు ట్రాక్ స్టేటస్ వెబ్సైట్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా యూటీఐ వెబ్సైట్ లో పాన్ కార్డ్ అయితే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మీకు కరెక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 10 to 15 డేస్ లో ఈ పని అయితే మీ యొక్క మెయిల్ కి అయితే వస్తుంది. అలాగే మీకు 20 to 25 డేస్ లో ఈ విధంగా ఫిజికల్ పాన్ కార్డ్ అయితే మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ అయితే వస్తుంది. సో ఈ వీడియోని మీరు ఎక్కడి వరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఎంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో గుర్తుంది కదా, మనం ఈ 2024 లో ఎలా అయినా సరే 100K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే సో తొందరగా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్, ఐ విల్ మీట్ యు ఇన్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.